ల్యాండ్ మాఫియా గడిచిన 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అప్పటి ప్రభుత్వ హయాంలోనే కొన్ని వేల ఎకరాలు ఆక్రమణకి గురైనట్లుగా ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా ఆధారాలు బయటకు తీసుకురావడం జరిగింది. అయితే మరిన్ని విషయాలు ముందుకెళ్తే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన దాదాపుగా 100 ఎకరాలు ఏదైతే అటవీ శాఖకు చెందినటువంటి భూములు కబ్జా చేసుకున్నారన్నట్టు ఆరోపణలు వస్తున్నాయో దాని మీద సమగ్ర విచారణ జరిపించినటువంటి కూటమి ప్రభుత్వం ఆయన మీద ఒక క్రిమినల్ కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశించారు డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా ఎవరైతే ఈ యొక్క అధికారులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో కుమ్మక్కయ్యారో వాళ్ళ మీద కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సింది ఆదేశించారు. మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఆంధ్రప్రదేశ్లో గడిచిన 5 సంవత్సరాలు పేదల భూముల దగ్గర నుంచి గవర్నమెంట్ భూములు, అటవీ శాఖ భూములు, ఇలా దేవాదాయ శాఖ భూములు ప్రతి ఒక్క భూములు కొల్లగొట్టారు. వాటికి సంబంధించినటువంటి అనేక ఆధారాలు ఇప్పటివరకు కూటమి ప్రభుత్వం బయటకు తీసుకురావడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే ప్రజల నుంచి కూడా ఎన్నో వినతులు రావడం జరిగింది. మా భూములు కబ్జా చేశారని చెప్పేసి నాయకులు, అప్పటి ప్రభుత్వం పెద్దల మీద కూడా అనేక ఆరోపణలు కూడా వచ్చాయి. ఇప్పుడు చూసుకుంటేనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అది ఆరోపణలు ఇవన్నీ కూడా నిజం అవడంతో వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా, అధికారులు ఎవరైతే సహకరించారో వాళ్ళ మీద కూడా శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కూటమి ఎవరైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. మరి మిగతా ల్యాండ్ మాఫియా పరిస్థితి ఏంటంటారు? అంటే పెద్దిరెడ్డి పైన క్రిమినల్ కేసులు, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు మరి సజ్జల పైన లేవా, జగన్మోహన్ రెడ్డి పైన లేవా? జనం అడిగే ప్రశ్న. ఇప్పుడు మీరు కూడా అదే ప్రశ్న వేశారు. మిగతా ల్యాండ్ మాఫియా పైన చర్యలు ఉంటాయా, ఉండవా? అంటే ఇప్పుడు ఇది అటవీ భూములు, ఏది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆదేశాలు ఆ మంగళంపల్లి ఆ అడవుల్లో దగ్గర దగ్గర మరి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 75 ఎకరాలు కబ్జా చేశారని, 20 ఎకరాలకో ఏమో పట్టా భూమి ఉన్నట్టుంది, ఒక 50 ఎకరాలు మరి ఆక్రమించుకున్న పరిస్థితి అడంగల్లోకి మారిపోయింది. అంటే ఇప్పుడు వాటిపైన క్రిమినల్ కేసులకు ఆదేశించినప్పుడు వెంటనే మరి సజ్జల ఎస్టేట్ గుర్తొస్తుంది. ఓకే, అది అటవీ భూమి. ఏది కడప జిల్లా సీకేపల్లి మండలంలో అటు సజ్జల దివాకర్ రెడ్డి, లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి, సజ్జల సందీప్ రెడ్డి, వీళ్ళందరూ కూడా అక్కడ ఒక 200 ఎకరాలు, దాంట్లో 105 ఎకరాలు కబ్జా అని చెప్పి అటవీ భూములు అసలు మీడియాలో కథనాలు. దానిపైన కూడా ఎంక్వైరీ జరిగింది, మరి కమిటీ వేశారు. వాళ్ళు దగ్గర దగ్గర 65 ఎకరాలు అటవీ భూమి కబ్జా అని తేల్చిన నేపథ్యంలో మరి సజ్జల పైన మరి ఆ కుటుంబం పైన క్రిమినల్ కేసులు ఉంటాయా, ఉండవా? అంటే మళ్ళీ పెద్దిరెడ్డి బాధపడతాడు, నా పైన పెట్టి మరి సజ్జల పైన పెట్టకపోతే ఎట్టా? లేకపోతే మరి జగన్మోహన్ రెడ్డి ఎవరు అసలు? అతనే మామూలు వీళ్ళందరికీ డాన్ కదా. ఇప్పుడు ల్యాండ్ మాఫియా డాన్ ఏది అసలు? అటు వీళ్ళ నాన్న జగన్మోహన్ రెడ్డి తండ్రే అసెంబ్లీలో చెప్పారు, రాజశేఖర్ రెడ్డి, నాకు తెలియకుండా మా నాన్న కొన్నాడు ఒక 610 ఎకరాలు అసైన్డ్ భూమి అన్నాడు. ఇడుపులపై ఎస్టేట్లో 1000 ఎకరాలు ఏముంటుంది అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి అసెంబ్లీలో ఇవాళ 610 ఎకరాలని మళ్ళీ రేపు మాట మార్చాడు, ఏది 310 ఎకరాలు అన్నాడు. సరే సరెండర్ చేస్తున్నా అన్నాడు. మరి ఇప్పుడు చచ్చిపోయి ఇన్ని ఏళ్ళు అయింది, చేశారా సరెండర్? అసలు ఆ అటవీ భూముల పరిస్థితి ఏంటి? ఇడుపులపై ఎస్టేట్లో జగన్మోహన్ రెడ్డి 3 తరాలుగా రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఆ కలుపుకున్న చెరువులు, అటవీ భూములు, వాటి పరిస్థితి ఏంటి? వాటిపైన క్రిమినల్ చర్యలు ఉండవా? లేదు. అసలు లేటెస్ట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా సందర్శించాడు. ఎక్కడ? దాచేపల్లి సరస్వతి పవర్ భూములు ఆయన వెళ్ళి చూశాడు. అప్పుడు ఎరపతినేని శ్రీనివాసరావుతో పాటు కలిసి అసలు అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అందరూ ఉమ్మడి సర్వే కూడా చేసి మరి అందులో కూడా 23 ఎకరాల ఏమో అటవీ భూములు కబ్జా అన్నారు. మరి పెద్దిరెడ్డి మీద, పెద్దిరెడ్డి కుటుంబం మీద మరి మీరు క్రిమినల్ కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి మీద పెట్టరా? ఇది నువ్వు అడిగే ప్రశ్న కాదు, పెద్దిరెడ్డి అడుగుతాడు. అంటే మొత్తం వీళ్ళు ఎవరు? అప్పటి వైసీపీ ఎమ్మెల్యేలు 151 మంది ఏమున్నారు, మంత్రులు, ఎవరికి వాళ్ళు తుడిచిపెట్టారు. ఏది మొత్తం చీకేశారు. ఒక రకంగా చెప్పాలంటే అసలు అటవీ భూములు ఎక్కడ అటవీ ప్రాంతం వచ్చినా అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే కబ్జా. నల్లమల్ల అడవులు, శేషాచల అడవులు, అసలు మొత్తం ఇప్పుడు సర్వేపల్లిలో అయితే నెల్లూరు జిల్లా మరి ఆయన ఎవరు? కాకాని గోవర్ధన్ రెడ్డి.
ఆయనేమో 7,000 ఎకరాలు పంచానంటాడు. ప్రభుత్వం దగ్గర లెక్క ఏమో 3,000 ఎకరాలకే కనపడుతుంది. మరి ఆ 4,000 ఎకరాలు ఏమయ్యాయి? పంచారా లేదు ముంచారా? ఎవరు పంచుకున్నారు? అంటే అసలు ఉత్తరాంధ్ర మనం చూసాం. ఏంటి అక్కడ దశపల్ల భూములు, హైగ్రీవ భూములు, ఆశ్రమ భూములు, అసలు రెవెన్యూ భూములు, అక్కడ చుక్కల భూములు ఉంటాయి, డాటెడ్ ల్యాండ్స్ 22A నిషిద్ధ జాబితాలో ఉన్నాయి. మొత్తం విజయసాయి రెడ్డి, లేకపోతే గుడివాడ అమర్నాథ్, బొత్స సత్యనారాయణ, అసలు ఏ విధంగా ఒక 40,000 ఎకరాలు కబ్జా అని విశాఖపట్నం. అసలు వీళ్ళందరూ సరే నాయకులు ఇలా కబ్జాలు చేశారు, వైసీపీ నాయకులు. మేము తక్కువ తిన్నామా అని చెప్పి అప్పటి IAS అధికారులు జవహర్ రెడ్డి ఆయనపైనే అభియోగాలు. CS చీఫ్ సెక్రటరీలుగా ఇంతమంది పనిచేశారే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 70 ఏళ్లలో. ఏ చీఫ్ సెక్రటరీ అయినా పలానా భూమి కబ్జా చేశాడు, వాళ్ళ కొడుకో మేనల్లుడు అని ఆరోపణలు. ఇప్పుడు మనం కాదు, ఇప్పుడు ఇదే ఎవరు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆయన పార్టీ కార్పొరేటర్ మూర్తి యాదవ్ మొత్తం ఆధారాలతో సహా బయట పెడుతున్నానని రోజుకో ప్రెస్ మీట్ పెట్టాడు. ఏమయ్యాయి? ఇప్పుడు జవహర్ రెడ్డి అక్కడ కబ్జా చేసిన భూములు ఆయన మేనల్లుడో ఆయన కొడుకో అక్కడ రిసార్టుల్లో పెట్టి ఉండి భోగాపురం ఎయిర్పోర్ట్ చుట్టూతో భూములు కబ్జా చేశారు. అంటే ఈ భూ బకాసురులు, ఈ ల్యాండ్ మాఫియా ఇవాళ కూటమి ప్రభుత్వం భరతం పడుతోంది కాదనం. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్టో ఏదో తెచ్చారు. జగన్మోహన్ రెడ్డి పాస్ పుస్తకాల మీద ఆయన ఫోటో వేసేసుకున్నాడు. జనం పాస్ పుస్తకాలు, జగన్ ఫోటో. అదేగా అసలు ఈ ఓటమికి ప్రధాన కారణం. అంటే ఏంటి, మళ్ళా జగన్ గెలిస్తే మన భూమి మనకు ఉండదు. మన పాస్ పుస్తకాల మీద తన ఫోటో వేయించుకున్నాడు. రేపొద్దున మన డాక్యుమెంట్లు కూడా తన పేరు మీద రిజిస్ట్రేషను చేయించుకుంటే అసలు అది కూడా చేశాడు. ఆ చట్టం ఏంటి, దస్తావేజులు మీ దగ్గర ఉండవు, మా దగ్గర ఉంటాయి అన్న ప్రభుత్వం. నా భూమి దస్తావేజులు నా దగ్గర ఉండాలి, లేదు నేను కుదవ పెట్టుకుంటే నా బ్యాంకులో ఉండాలి. అంటే నేను తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటే గవర్నమెంట్ దగ్గర పెట్టుకుంటానంటే అసలు ఇదేమి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్? సరే, మొదటి రోజే చంద్రబాబు రద్దు చేశారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఏదో తీసుకొస్తానన్నారు. అసలు భూ కబ్జాలకు పాల్పడితే ఒక చట్టం ఏది, ఇవాళ ఈ భూ కబ్జా నిరోధక చట్టం తీసుకొచ్చి దానిపైన ఒక సెషన్స్ పెట్టి 10-14 ఏళ్ల జైలు శిక్ష అన్నారు. వాళ్ళ మీరు అన్నారు ఇంట్రోలో ఏమని, మొత్తం భూ బాధితులే. ఆంధ్రప్రదేశ్ అంతా భూ బాధితుల రాష్ట్రంగా మారిందనమాట. ఆ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎన్ని వినతులు వచ్చాయి? 12 లక్షల వినతులు వచ్చాయంట. అందులో 70% భూమికి సంబంధించినటువంటి నా భూమి, నా ఇళ్ల స్థలం. అంటే ఇలా కబ్జాలు చేసినటువంటి వీళ్ళు మళ్ళా 2.0 అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి మొన్న మాట్లాడుతూ ఏమంటున్నాడు, బెదిరిస్తున్నారు. మళ్ళా గెలుస్తా, జగన్ 2.0 వస్తుందంటే జనం బెంబేలెత్తుతున్నారు. 1.0లోనే మరి 14 లక్షల ఎకరాలు కబ్జా చేసినాడు. మరి 2.0లో 14 రోళ్ళు 28 లక్షల ఎకరాలు కబ్జా చేస్తాడా, లేదా అసలు ఇంకో 0 పక్కన పెడతావా? 1,40,00,000 ఎకరాలు. 14 లక్షల పక్కన 0 పెడితే ఎంత? 1,40,00,000 ఎకరాలు. అంటే అసలు రాష్ట్రంలో ఉన్నదే అంత, రాష్ట్రం మొత్తం. ఎందుకు ఇక ఆంధ్రప్రదేశ్కి జగన్ 2.0లో ఆంధ్రప్రదేశ్ తీసిపారేద్దాం, జగన్ ప్రదేశ్ అందాం. ఆయన స్టేట్ అంటారా? అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అంటే ఒక భయం, జగన్మోహన్ రెడ్డి పార్టీ అంటే ఒక భయం. అతని నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే జనం బెంబేలు ఎత్తుతున్నారు. అంటే భయపెట్టారు, మళ్ళా భ్రమల్లోకి నెడుతున్నారు, మళ్ళా ఉచ్చు బిగిస్తున్నారు, వల వేస్తున్నారు. ఇప్పుడు వల వేసేవాడిది తప్ప, వలలో చిక్కుకునేవాడిది తప్ప? చెప్పు, నువ్వే చెప్పు. వేసేవాడిది తప్పండి. వలలో చిక్కుకునేవాడే తప్పు. వాడు వలసురుతాడు, ఎందుకంటే వాడు వేటగాడు కాబట్టి. ఓకే, ఇంకా అతని స్వభావం ఎంత? వాడు వేటగాడయ్యా. వేటగాడు నువ్వు వలేసిరితే జింక ఏం చేస్తుంది? వల్ల తగులుకుంటుందా, పారిపోద్దా? ఇవాళ జనం పారిపోతున్నారు. జగన్ వస్తుంటే జనం పారిపోయే పరిస్థితి వచ్చిందంటే అదేమంటే జనాదరణ నాకు పుష్కలం అని చెప్పి వాళ్ళ మీడియా
కుప్పలు తెప్పలుగా నీకు వదులుతోంది. కథనాలే కథనాలు. అసలు జగన్ వస్తున్నాడు అంటే డబ్బు వస్తోంది, జగన్ కాదు వచ్చేది. జగన్ బదులు డబ్బు వస్తుంది, డబ్బు వెదజల్లుతున్నారు. సరే మీరు డబ్బు ఇస్తున్నారు కాబట్టి ఆ జనం వస్తున్నారు. ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి లేకపోతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయి రెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అసలు ఎంతమంది భూబకాసురులు. ఆ వైవి సుబ్బారెడ్డి కొడుకు అయితే మరీ కాలాంతకుడు. ఏంటి పాయింట్ బ్లాంకా? పాయింట్ బ్లాంక్ అనగానే నీకు ఎవరు గుర్తొస్తారు? విక్రాంత్ రెడ్డి. విక్రాంత్ రెడ్డి, కేవీ రావు. 3,600 కోట్ల రూపాయలు షేర్స్. ఎంత వేస్తావా ఫిగర్? 3,600 కోట్లు ఎన్ని సున్నాలు పెడతావు? అంటే అంత షేర్స్ అటు కాకినాడ పోర్టు, కాకినాడ సజ్ ఇచ్చేయమన్నారు. పక్కన జగన్మోహన్ రెడ్డి కూర్చున్నాడు. మా తమ్ముడు ఇష్టపడ్డాడు, మరి ఇచ్చేయి. సంతకం పెట్టి వెళ్ళిపోయాడు కేవీ రావు అమెరికా. అంటే మళ్ళా ఎంతమంది కేవీ రావులు తయారవుతారు 2.0లో? జగన్ 2.0 అంటే అసలు సామాన్యుడి నుంచి కుబేరుల దాకా వణుక షేక్ అవుతుందా ఆంధ్రప్రదేశ్? షేక్ చేస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి? ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక అటవీ భూములే కాదు, బుగ్గమఠం భూముల పరిస్థితి ఏంటి? బుగ్గమఠం దేనికోసం పెట్టారు? ఏడుకొండలవాడు, ఆయన దర్శనానికి వచ్చేటటువంటి భక్తులు శ్రీవారికి మరి కాలినడకన వస్తున్నారు. వాళ్ళకి ఏదో విశ్రాంతి, వాళ్ళకి అన్నపానాదులు, వాళ్ళు ఏదో రెస్ట్ తీసుకుంటారని బుగ్గమఠానికి అప్పట్లో చంద్రగిరి రాజులు 125 ఎకరాలు ఇస్తే దానంగా, ఇప్పుడు ఎంత ఉంది? 25 సెంట్లు ఉన్నాయా? 125 ఎకరాల్లో ఎంత మిగిల్చాడు జగన్మోహన్ రెడ్డి? 25 సెంట్ అంట. మిగతాదంతా అర్పణమా? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమర్పయామి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సమర్పయామి, భూమన కరుణాకర్ రెడ్డి సమర్పయామి, సజ్జల రామకృష్ణారెడ్డి సమర్పయామి, జగన్మోహన్ రెడ్డి సమర్పయామి, మొత్తం ఆంధ్రప్రదేశ్ సమర్పయామి అంటారా? కాబట్టి బివేర్ ఆఫ్ డాగ్స్ కాదు, బివేర్ ఆఫ్ బకాసురాస్, బివేర్ ఆఫ్ భూబకాసురాస్. చాలా చక్కగా చెప్పేశారు ఈ భూమాఫియా గురించి. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.